అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన అంగన్వాడీ టీచర్ విజయశ్రీ తన ముగ్గురు పిల్లలతో పాటు మరొక ఇద్దరు పిల్లలతో నేషనల్ పార్క్ వెళ్లాలని గ్రామం నుంచి పిల్లలతో కలిసి తన స్కూటీలో బయలుదేరింది. కల్లూరు క్రాస్ వద్ద అనంతపురం వైపు వెళ్తూ గుర్తు తెలియని కారులో నలుగురు పిల్లలను ఎక్కించి అనంతపురం నందు వదలాలని కార్ డ్రైవర్తో చెప్పింది. పిల్లల గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. విజయశ్రీ పోలీస్ స్టేషన్ చేరుకొని నలుగురు పిల్లలు కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయంపై ఎస్పీ ఆదేశాలతో అనంతపురం డీఎస్పీ వెంకటేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ఏర్పాటు చేయగా పామిడి హైవే నందు సీఐ యుగేందర్ వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న పిల్లలను గుర్తించి వారిని పామిడి పోలీస్ స్టేషన్కు తరలించి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియపరిచి పిల్లలను తల్లిదండ్రులకు అప్పచెప్పారు. గంట వ్యవధిలోనే పిల్లలను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. నమస్కారం. ఈరోజు అరౌండ్ 11:30 ప్రాంతంలో ఈ పెద్దవడుగుకు చెందిన అంగన్వాడీ టీచర్ విజయశ్రీ అనే ఆమె తన పిల్లలు తీసుకొని బయలుదేరింది మున్సిపల్ ఆఫీస్కి అడ్డపూర్కి పిల్లలకి నిలబడుతుంది సర్టిఫికేట్ కోసం. అయితే ఈ క్రమంలోనే ఆవురు గ్రామానికి చెందిన ముగ్గురు మగ పిల్లలు కూడా ఆమె తెలిసిన పిల్లలు ఆమె ఇంట్లో పాటు తీసుకెళ్ళింది. అయితే అక్కడ మన కల్లూరు క్రాస్ వచ్చేసరికి ఒక కారులో చాలామంది ఉన్నదానికి పిల్లలు ఉన్నదానికి ఒక తెలియని కారులో నాన్న డ్రాప్ చేయమని చెప్పి పలానా నేషనల్ పార్క్ డ్రాప్ చేయమని చెప్పడం వలన ముందుకి వెళ్ళి తర్వాత ఈ మెంట ఫాలో అయింది. ఇది అక్కడ పోయి చూస్తే పిల్లలు కనపడలేదు. ఈ మన చోటు వెతికింది. తిరిగి మళ్ళీ కార్ స్టేషన్కి వచ్చి కంపెట్టడం వల్ల తిరిగి మేమంతా కూడా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా తలాడి చేసాము. అన్ని వాళ్ళ తిరిగి చేసాము. నేషనల్ పార్క్ వెతికాము. టౌన్లో కూడా రష్యక్ అయితే అంతా కూడా చేసాము. అన్ని చోటు వెతికాము. తిరిగి సాయంత్రం మన వాహనం తీసుకుంటే మా పామిడి యుగంధర్ గారికి ఇక్కడ పాముల్లోనే ఒక ఆటోలో 2 పిల్లలు తిరిగి వస్తున్నట్టు అనుకోవడం జరిగింది. తిరిగి పిల్లలను కూడా అందరూ కూడా కంపెనీ జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అక్కడ అనంతపురంలో పరిమించుకుని తిరిగి వాళ్ళు అక్కడ నేషనల్ పార్క్ వెళ్ళాలని చెప్పి ఉద్దేశం ఆమెది. అయితే మధ్యలో మిస్ అయిపోయినారు. ఆమె చాలా నిమిషం పడింది. హెలికాప్టర్ చేసి ఎస్ఐ గారు చెప్పడం వల్ల గార్డెన్స్ చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా అందరూ అలర్ట్ చేయడం జరిగింది. సో ఎస్పీ గారి ఆదేశం మేరకు జిల్లా అంతా కూడా టోటల్గా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అలర్ట్ అయినారు. బాంబు తిరిగి చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కూడా అక్కడ తిరగడం జరిగింది. ఎప్పుడు కనపడలేదు. తిరిగి సాయంత్రం అరౌండ్ 4 o'clockకి తిరిగి మా సీఆర్ పాముల్లో వాహనం తనిఖీ చేస్తుంటే 4 పిల్లలను కూడా ఆటోలో కనపడడం జరిగింది. తీరా చూస్తే అక్కడ కొంతమంది అక్కడ ఈ పిల్లలు జాతికి తెలిస్తే ఇక్కడ మన సముద్ర ఇక్కడ అండర్ పాస్ ఇక్కడ వాళ్ళు కొంతమంది అనుకోని ఇక్కడ మీద అంటే నాకు పాము పేరు చెప్పి వాళ్ళు పాము ఆటోలు ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా ఎస్పీ అందరూ అభినందించారు. మా ఎస్సీ పేరెంట్ కూడా చాలా సంతోషపడినారు. వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళకి హ్యాండిల్ చేశాము. సో ఈ విషయంలో మేము కోరేది ఏంటంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఎవరైనా తప్పకూడదు. సో ఎవరైనా ఎక్కడ వెళ్ళాలంటే పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వెళ్ళాలి. ఇప్పుడే క్షేమంగా ఉంటారని చెప్పి మా యొక్క కూడా మా యొక్క